హైదరాబాద్ మైత్రివనం కేఎస్ఆర్ భవనాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హర్ష మెస్ డీలాక్స్ లోపలికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. భవనంలో ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా నిర్వహిస్తున్నట్లుగా రంగనాథ్ తెలిపారు. అంతేకాదు భవనంలో ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నట్లుగా గుర్తించారు. దీనివల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని, ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ దానివల్ల అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయటం అయింది. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాంఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనకు సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరియు ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు